morning students. Today I will teach you our 9th class third lesson. बदले अपनी सोच. बदलना అంటే to change. बदलना का अर्थ है to change. अपनी सोच. सोचना అంటే thinking. మన యొక్క ఆలోచనలో మార్పు రావడం. यह భాషण లేక్ పాఠ్ है. ఇండెక్స్ లో మీకు చూసినట్లయితే కనిపిస్తుంది భాషణ లేక్. భాషణ అంటే స్పీచ్ అన్నమాట. అంటే ఈ లెసన్ అనేటువంటిది మనకి ఒక స్పీచ్, ఒక గర్ల్ యుఎన్ఓ లో ఇవ్వబడిన స్పీచ్ ని మనకి ఒక లెసన్ రూపంలో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, పార్ట్ కా నామ్ బదలే అప్నీ సోచ్. మన యొక్క థింకింగ్ లో మార్పు రావడం. చూడండి, మన యొక్క థింకింగ్ లో మార్పు రానంత వరకు మన సిచ్యువేషన్ లో మనం చేంజ్ చేసుకోలేం. మీరు మామూలుగా చదువుకుంటూ ఉన్నారనుకోండి, చదవాలనే కోరిక మీలో ఉంటే మీరు చదువుకుంటూ ఉంటారు. లేదా మీ టీచర్స్, మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంతగా మోటివేట్ చేసినా మీ యొక్క సిచ్యువేషన్స్ లో చేంజ్ అనేది రాదు. కానీ మీ యొక్క థింకింగ్, మీ యొక్క ఆలోచనలో కనుక మార్పు వచ్చింది అనుకోండి, నేను బాగా చదువుకోవాలి అని మార్పు ఎప్పుడైతే వచ్చిందో మీ యొక్క పరిస్థితులు ఖచ్చితంగా మారుతూ ఉంటాయి. అంటే ఈ లెసన్ కూడా బదిలే అపనీ సోచ్. మన ఆలోచనలో ఏం రావాలటండి, మార్పు అనేటువంటిది రావాలి అని చెప్పి దేని గురించి ఇచ్చారో లెసన్ చూద్దాం. ఓకే, మీరు ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్, పేజ్ నెంబర్ 11. ఇక్కడ చూడండి, ఇచ్చిన పిక్చర్ ని కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ పిక్చర్ లో ధ్యాన్సే కాన్సన్ట్రేట్ చేసి చూడండి ఏమేం కనిపిస్తున్నాయో చూడండి. एक लड़की दिखाई दे रही है. एक लड़की के हाथ में एक कुत्ता है. ఆమె చేతిలో ఒక డాగ్ ఉంది. उसके पीठ पर एक थैली है. थैली అంటే బ్యాగ్. ఆవిడ వీపుకి ఒక బ్యాగ్ ఉందంటే ఆవిడ ఎవరు, ఒక స్టూడెంట్ అన్నమాట. స్కూల్ కి వెళ్తున్నారు, లేదంటే స్కూల్ నుంచి వస్తూ ఉండవచ్చు. గర్ల్ కి బ్యాక్ సైడ్ చూస్తే మనకి उसके पीछे क्या एक दीवार, వాల్ ఏమంటారంటే దివార్ అని చెప్పంటారు. దో పేడ్ దిఖాయి దే రహే హై. ఇక్కడ 2 ట్రీస్ మనకి కనిపిస్తున్నాయి. और घास पे, घास అంటే గ్రాస్ అండి, గడ్డి కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఈ పిక్చర్ లో ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ వన్, చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహే హై. పిక్చర్ లో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా అవన్నీ. ఇక్కడ లడికి అని చెప్పుకోవచ్చు, ఛాత్ర అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్కూల్ యూనిఫామ్ లో ఉంది కాబట్టి స్టూడెంట్ అని చెప్పుకోవచ్చు. ఛాత్ర అనుకోండి బాయ్ స్టూడెంట్, ఛాత్ర అంటే గర్ల్ స్టూడెంట్. एक लड़की అని చెప్పొచ్చు, ఛాత్ర అని చెప్పొచ్చు. और उसके हाथ में एक कुत्ता है. उसके पीठ पर थैली है. एक दीवार है. दीवार అంటే ఏం చెప్పాను, వాల్. और घास है. उनके लड़की के पीछे एक दीवार है और 2 पेड़ दिखाई दे रहे हैं. सेकंड वन, लड़की क्या कर रही होगी. गर्ल ఏం చేస్తూ ఉండవచ్చు. लड़की पालतू जानवरों की सेवा कर रही होगी. पालतू जानवर అంటే డొమెస్టిక్ యానిమల్స్, అంటే ఈ డాగ్స్ ఇవన్నీ పెంచుకుంటూ ఉంటారు కదా, వీటికి సేవ అంటే సర్వీస్ చేస్తూ ఉండవచ్చు. ఎందుకంటే సడక్ పర్ ఆతే సమయం, రోడ్డు పైన వస్తున్న సమయంలో ఆ డాగ్ ని మిగతా వాళ్ళు కూడా చూసి ఉండవచ్చు, కానీ కేర్ఫుల్ గా తను మాత్రమే దాన్ని చేతుల్లోకి జాగ్రత్తగా తీసుకుంది అంటే ఈ పాల్తూ జాన్వర్ కి సేవా కన్నా, సర్వీస్ చేయాలి అని చెప్పి గర్ల్ అనుకుంటూ ఉండవచ్చు. థర్డ్ వన్, వహ క్యా సోచ్ రహీ హోగి. ఆమె దేని గురించి థింక్ చేస్తూ ఉండవచ్చు, ఏమి థింక్ చేస్తూ ఉండవచ్చు అని చెప్పి అడుగుతున్నారు. वह उस कुत्ता को पालने के बारे में सोच रही होगी. పాలన అంటే పెంచుకోవడం, అంటే ఆ డాగ్ ని ఇంటికి తీసుకుని వెళ్లి దాన్ని పెంచుకోవాలి అని చెప్పి ఆలోచన ఆమెకి ఉండి ఉండవచ్చు. ఓకే, ఉద్దేశ్యం చూడండి. सर्वे जना सुखिनो भवन्तु. इसके लिए पर्यावरण एवं भूमि संरक्षण आवश्यक है. प्रकृति संरक्षण में हम सब अपनी अपनी जिम्मेदारी निभा सके. सर्वे जना सुखिनो भवन्तु. सर्वे जना అంటే మొత్తం భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా సుఖినో భవంతు అంటే ఎలా ఉండాలండి, సుఖంగా హ్యాపీగా ఉండాలి అని. ఇస్కే లియే పర్యావరణ ఏవం భూమి సంరక్షణ ఆవశ్యకే. అందరూ ఇలా సుఖంగా సంతోషంగా ఉండాలి అనుకోండి. పర్యావరణ అంటే మన యొక్క ఎన్విరాన్మెంట్, అండ్ భూమి సంరక్షణ ఆవశ్యకే, మన ఎర్త్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం, అంటే మన ఎన్విరాన్మెంట్ ని, మన ఎర్త్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ప్రకృతి సంరక్షణ మే హమ్ సబ్ అపనీ అపనీ జిమ్మేదారీ నిభా సకే. ప్రకృతి సంరక్షణ మే, నేచర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడంలో, హమ్ సబ్ అపనీ అపనీ, మనందరం కూడా అపనీ అపనీ జిమ్మేదారీ నిభా సకే. జిమ్మేదారీ అంటే రెస్పాన్సిబిలిటీస్, అంటే
ఈ ఎర్త్ ని ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడంలో మేమేం చేయాలి అని చెప్పి మనం అనుకోకూడదు. మనందరి యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది కాబట్టి మనం కూడా మన రెస్పాన్సిబిలిటీని కరెక్ట్ గా పూర్తి చెయ్యాలి అని చెప్తున్నారు. అంటే మన నేచర్ ని గాని, మన ఎర్త్ ని గాని, మన ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోవడంలో అది లీడర్స్ యొక్క పని, లేదంటే అది గ్రేట్ మినిస్టర్స్ వీళ్ళు చేస్తారు అని చెప్పి అనుకోకూడదు. రెస్పాన్సిబిలిటీ మనందరికీ కూడా ఉంది. छात्रों के लिए सूचनाएं। पाठ का चित्र देखिए, चित्र के आधार पर कल्पना कीजिए कि पाठ में क्या बताया गया होगा। पाठ का चित्र देखिए, లెసన్ లో ఇచ్చిన పిక్చర్ ని చూడండి. చిత్రకి ఆధార్ పర్ కల్పన కీజియే, ఆ ఇచ్చిన పిక్చర్ బట్టి లెసన్ లో ఏమి ఇచ్చి ఉండవచ్చో మీరు ఊహించండి అని చెప్పి చెప్తున్నారు. సెకండ్ వన్, పాఠ పढ़िए, नए शब्द और वाक्य रेखांकित कीजिए. లెసన్ చదవండి, నయే శబ్ద और వాక్య న్యూ వర్డ్స్ గానీ సెంటెన్సెస్ గానీ వస్తే వాటిని రేఖాంకిत अंडरलाइन చేయండి. థర్డ్ వన్, नए शब्दों और वाक्यों के बारे में मित्रों से चर्चा कीजिए. న్యూ వర్డ్స్ గురించి, नए शब्द और वाक्य न्यू वर्ड्स एंड सेंटेंसेस గురించి మిత్రోं के बारे में చర్చా कीजिए. మీ ఫ్రెండ్స్ తో మీరు వాటిని డిస్కస్ చేయమంటున్నారు. ఫోర్త్ వన్, నయే శబ్దోं के अर्थ शब्दकोश में ढूंढिए. న్యూ వర్డ్స్ మీకు తెలియకపోతే, మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసినా మీకు వాటి మీనింగ్స్ తెలియకపోతే కనుక శబ్దకోశమే ढूंढिए అంటే ఎక్కడ చూడమంటున్నారు? డిక్షనరీలో చూడమంటున్నారు. All of you turn the page and look at this picture carefully. यहाँ देखिए, यहाँ क्या दिखाई दे रहे हैं? ఇక్కడ మనకి ఏం కనిపిస్తూ ఉంది? ఒక గర్ల్ ఏం చేస్తుంది? స్పీచ్ ఇస్తూ ఉంది. అవును కదా? మన లెసన్ కూడా ఏంటి? భాషణ లేక్, స్పీచ్. ఓకే, ఫస్ట్ పేరా చూడండి. संयुक्त राष्ट्र संघ में पहली बार ऐसा हुआ, 13 वर्ष की एक लड़की ने सभी को सोचने पर मजबूर कर दिया. संयुक्त राष्ट्र संघ में, संयुक्त राष्ट्र संघ అంటే ఏంటో తెలుసా అండి మీకు? संयुक्त राष्ट्र संघ అంటే యుఎన్ఓ, संयुक्त राष्ट्र संघ, యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. యుఎన్ఓ అనేది 1945 లో ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. దూసరే విశ్వ యుద్ధకే బాద్ అంటే సెకండ్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత ఈ వరల్డ్ లో అన్ని సిచ్యువేషన్స్ పీస్ఫుల్ గా ఉండేటట్లుగా తయారు చేయడం కోసం, అంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మన వరల్డ్ లో సిచ్యువేషన్స్ ఏమి పీస్ఫుల్ గా లేవండి. అవన్నీ నార్మల్ గా తీసుకొని అన్ని కంట్రీస్ పీస్ఫుల్ గా ఉండేటట్లుగా చేయడం కోసం దీన్ని 1945 అక్టోబర్ 24 నుంచి ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. संयुक्त राष्ट्र संघ में पहली बार ऐसा हुआ था. इటువంటి యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో पहली बार ऐसा हुआ. पहले बार అంటే ఫస్ట్ టైం ఇలా జరిగిందిట. 13 वर्ष की एक लड़की ने सभी को सोचने पर मजबूर कर दिया. 13 वर्ष की एक लड़की, 13 అంటే 13 इयर्स गर्ल ने सभी को सोचने पर मजबूर कर दिया. मजबूर అంటే హెల్ప్లెస్ అండి. సోచన అంటే థింక్ కదా. ఒక 13 ఇయర్స్ గర్ల్ ఆవిడ వేసిన క్వశ్చన్స్ గానీ, ఆవిడ అడిగిన దానికి గానీ సభీకో సోచని పర్ మజ్బూర్, అందరికి హెల్ప్లెస్ అయిపోయారు. అంటే ఆవిడ అడిగిన దానికి ఖచ్చితంగా అందరూ కూడా థింక్ చేస్తూ ఉన్నారు, థింక్ చేయకుండా ఉండలేకపోయారట. किसी के पास भी उसके सवालों का जवाब नहीं था. किसी के पास, ఎవరి దగ్గర కూడా उसकी సవాलों का जवाब नहीं था. సవాల్ అంటే ఏంటండి? క్వశ్చన్ అంటాం కదా, ప్రశ్న అన్నమాట. ఆవిడ అడిగిన ప్రశ్నలకి జవాబు నహీ తా, ఆన్సర్ అనేటువంటిది లేదు. ఈ యుఎన్ఓ లో అన్ని కంట్రీస్ సంబంధించిన గ్రేట్ లీడర్స్, మినిస్టర్స్ అక్కడికి మీట్ అయ్యి కొన్ని ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు చర్చిస్తూ ఉంటారండి. అటువంటి యుఎన్ఓ లో 13 ఇయర్స్, అక్కడ ఇయర్స్ చెప్పారు మనకి, ఈ 13 ఇయర్స్ గర్ల్ అక్కడ అడిగిన క్వశ్చన్స్ కి వాళ్ళందరూ కూడా థింక్ చేస్తూ ఉన్నారని చెప్తున్నారు. अपने सवालों से सबको सोचने पर मजबूर करने वाली उस लड़की का नाम युगरत्न श्रीवास्तव है. अपने सवालों से, చెప్పాను సవాల్ అంటే ఏంటి? క్వశ్చన్ కదా. తన యొక్క ప్రశ్నలతో సబ్కో సోచనే పర్ మజ్బూర్ కర్నే వాली उस लड़की का नाम, తన యొక్క ప్రశ్నలతో అందరినీ సోచనే పర్ మజ్బూర్, హెల్ప్లెస్ అంటే ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. ప్రతి వాళ్ళు కూడా ఆవిడ అడిగిన క్వశ్చన్ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. అలా ఆలోచింప చేసిన గర్ల్ పేరేంటంటే యుగరత్న శ్రీవాత్సవ్. చెప్పండి, గర్ల్ నేమ్ యుగరత్న శ్రీవాత్సవ్. భారత్ की इस लाडली पर सबको गर्व है. భారత్ की इस लाडली, లాడ్లీ का अर्थ है डियर, అంటే ప్రియమైన.
చూడండి 13 ఇయర్స్ ఏజ్ లో అంత యుఎన్ఓలో వెళ్ళి స్పీచ్ ఇచ్చారంటే ఆవిడకి ఎంత నాలెడ్జ్ ఉండవచ్చో కదా. అంటే మన ఇండియా తరపున ఆవిడ అక్కడికి వెళ్లారు కాబట్టి మనందరికీ కూడా ఆ युगरत्न श्रीवास्तव చూసి గర్వపడవలసిన విషయం. ఓకే, సెకండ్ పేరా सितंबर 2009 में संयुक्त राष्ट्र संघ में युगरत्न श्रीवास्तव ने भाषण देते हुए इस तरह कहा. మరి యుగరత్న శ్రీవాస్తవ్ యుఎన్ఓలో స్పీచ్ ఇచ్చారు అని చెప్పి అనుకున్నాం కదా. ఎప్పుడు ఇచ్చారటండి? సితంబర్. మన హిందీలో సెప్టెంబర్ ని సితంబర్ అని చెప్తాము. 2009 में అంటే 2009లో संयुक्त राष्ट्र संघ में युगरत्न श्रीवास्तव ने भाषण देते हुए इस तरह कहा. 2009 లో సంయుక్త రాష్ట్ర సంఘంలో ఆవిడ స్పీచ్ ఇస్తూ ఈ విధంగా చెప్పారట. హిమాలయ పిఘల్తా జా రహా హై, హిమాలయ పిఘల్తా జా రహా. హిమాలయస్ ఏమైపోతున్నాయి ఏంటండి? పిఘల్నా అంటే టు మెల్ట్, మెల్ట్ అయిపోతున్నాయి. అంటే ఎందుకండి? గ్లోబల్ వార్మింగ్ అనేది బాగా పెరిగిపోతూ ఉంది కదా. ఇలా గ్లోబల్ వార్మింగ్ ఎప్పుడైతే పెరిగిపోతూ ఉందో హిమాలయస్ ఏమైపోతున్నాయటండి? మెల్ట్ అయిపోతూ ఉన్నాయట. ధ్రువీయ భాలు మడతే జా రహే హై. ధ్రువీయ భాలు అంటే పోలార్ బేర్స్, ఇవన్నీ ఏమైపోతూ ఉన్నాయటండి? మరతే జా రహే హై, చనిపోతూ ఉన్నాయట. हर 5 में से 2 व्यक्तियों को पीने का साफ पानी नहीं मिलता है. हर 5 में से మన ఉన్న కంట్రీలో హర్ 5 ప్రతి 5 మెంబర్స్ లో 2 మెంబర్స్ కి పీనే కా సాఫ్ పానీ నహీ మిల్తా హై. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అనేది దొరకడం లేదు. ఎందుకంటే వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుందండి. ప్రతి 5 మేసే అంటే ప్రతి 5 నుంచి 2 ఏం దొరకట్లేదట? पीने का साफ पानी, प्योर ड्रिंकिंग वाटर అనేది వాళ్ళకి దొరకడం లేదటండి. आज हम उन पेड़ पौधों को खोने के कगार पर है जो लुप्त होते जा रहे. आज हम उन पेड़ पौधों को, ఈ రోజు మన आज అంటే టుడే, ఈ రోజు మనం ఉన్ పేడ్ పౌధోं को కొన్ని మొక్కలు చెట్లు అన్ని ఏమైపోతున్నాయండి? ఖోనేకి కగార్ పర్ హై జో లుప్త హోతే జా రహే హై కదా. కొన్ని రకాలైన చెట్లని మనం అంతరించిపోతూ ఉన్నాయండి కదా. మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు చెప్తూ ఉండేది ఈ చెట్లు ఉండేవి అని చెప్తున్నారు కానీ ఇప్పుడు మనం వాటిని చూడలేకపోతున్నాం. అదే విధంగా కొన్ని యానిమల్స్ గానీ కొన్ని బర్డ్స్ కూడా ఉండేవి అని చెప్తూ ఉన్నారు. లుప్త హోతే జారాయి అన్ని కూడా ఏమైపోతున్నాయండి? డిసపియర్ అయిపోతున్నాయి, మాయమైపోతున్నాయి, అంటే అంతరించిపోతూ ఉన్నాయండి. అంటే ఈ పొల్యూషన్ అనేది పెరగడం వల్ల ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి అంటే అంతరించిపోతూ ఉన్నాయి. ప్రశాంత్ మహాసాగర్ కే పానీ కా స్तर बढ़ता ही जा रहा है. ప్రశాంత్ మహాసాగర్ కే పానీ కా స్तर అంటే ప్రశాంతంగా ఉండే ఈ ఓషన్స్ లెవెల్స్ అన్ని, సీ లెవెల్స్ అన్ని ఏమైపోతున్నాయటండి? बढ़ता ही जा रहा है, ఇంక్రీజ్ అయిపోతూ ఉన్నాయి. అంటే మనం ఫస్ట్ చెప్పుకున్నాం హిమాలయ పిఘల్తా జా రహా, హిమాలయస్ మెల్ట్ అయిపోతున్నాయి కదా. ఈ హిమాలయస్ లో జన్మించిన ఈ రివర్స్ ఏవైతే ఉంటాయో అవి మెల్ట్ అయిపోయిన వాటర్ అంతా కూడా వచ్చింది. మళ్ళీ రివర్స్ లాస్ట్ లో ఎక్కడ కలుస్తాయండి? ఓషన్స్ లో కలుస్తాయి కదా. ఈ ఓషన్ సీ లెవెల్స్ అన్ని కూడా ఏమైపోతున్నాయట? ఇంక్రీజ్ అయిపోతూ ఉన్నాయట. అట్లా అయినప్పుడు మనం చూసి సీ కోస్ట్ అంతా కూడా మనం చాలా ఏరియాస్ లో చూస్తున్నట్లయితే ఈ సముద్రం ముందుకు వచ్చేసింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే కోతకి గురి అవుతుంది, అంటే ఫ్రంట్ కి సముద్రం వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల చాలా ఇబ్బందులు అనేవి మనకి కలుగుతూ ఉంటాయి. అంటే సునామీస్ ఇటువంటివి కూడా మనకి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం మన ఎన్విరాన్మెంట్ ని పొల్యూట్ చేయడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ పేరా क्या हम अपने भविष्य की पीढ़ी को यही देने जा रहे हैं. क्या हम अपने भविष्य की पीढ़ी అంటే జనరేషన్, మన నెక్స్ట్ భవిష్య అంటే మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి యహీ దేనే జా రహే హై, ఇదే మనం వాళ్ళకి ఇవ్వబోతున్నామా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఎటువంటి ఎర్త్ ని ఇస్తున్నాం? పొల్యూట్ చేసేసి ఎర్త్ మనం వాళ్ళకి ఇస్తున్నాం. బిల్కుల్ నహీ, అలా ఎప్పటికీ ఇవ్వకూడదు. हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया था. हमारे पूर्वजों ने, మన పూర్వీకులు మనకి ఏమి ఇచ్చారు? మన యాన్సిస్టర్స్ హమే స్వచ్ఛ ఔర్ స్వస్థ గ్రహ దియా. స్వచ్ఛ ఔర్ స్వస్థ గ్రహ, చాలా ఎర్త్ అనే ప్లానెట్ ని చాలా స్వచ్ఛంగా మనకి ఇచ్చారు కదండి. అంతకు ముందు పొల్యూషన్ ఏమైనా ఉందా? లేదు. చాలా ఆరోగ్యంగా ఉండేవాడు ప్రజలందరూ కూడా. మన ప్రెసిడెంట్స్, మన పూర్వీకులు మనకి ఎటువంటి ఎర్త్ ని ఇచ్చారు? స్వచ్ఛ ఔర్ స్వస్థ గ్రహ, చాలా హెల్తీ ప్లానెట్ ని మనకి ఇచ్చారు. और हम क्या कर रहे हैं, మరి అటువంటి ప్లానెట్ ని మనం ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాం? हम अपने भविष्य की पीढ़ी को प्रदूषित और बिगड़ी हुई धरती देने जा रहे हैं. हम अपनी भविष्य की पीढ़ी को, पीढ़ी అంటే చెప్పాను కదండి ఏంటి? జనరేషన్. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ కి ప్రదూషిత్ అంటే ఏంటి? ఈ పొల్యూట్ చేసిన, और బిగడి హుయి, బిగడిన అంటే స్పాయిల్ అయిపోయిన,
ధర్తీ దేని జా రహీ హై, ఈ పొల్యూట్ చేసేసాం మనం, ఈ ఎర్త్ అంతా పొల్యూట్ చేసాం, ఇంకా స్పాయిల్ చేసిన ఈ ఎర్త్ ని మన ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం ఇవ్వబోతున్నామా? క్యా ఐసా కర్నా ఠీక్ హై, ఇలా చేయడం కరెక్టేనా? సోచో, థింక్ చేయండి, ధ్యాన్ లగాకర్ సోచో, కాన్సన్ట్రేట్ చేసి థింక్ చేయండి. అంటే మనం ఫస్ట్ చెప్పుకున్నాం, ఈ గర్ల్ అడిగిన క్వశ్చన్స్ కి హెల్ప్లెస్ అయిపోయారు, ప్రతి వాళ్ళు ఆలోచించకుండా ఉండలేకపోయారని చెప్పి. ఇప్పుడు ఈ గర్ల్ ఏమడుగుతుంది చెప్పండి? ఇటువంటి పొల్యూట్ చేసిన ప్లానెట్ ని మన పూర్వీకులు మాత్రం మనకి ఎటువంటి స్వచ్ఛ ఆర్ స్వస్థ గ్రహే, స్వస్థ అంటే హెల్దీ కదండి, స్వచ్ఛ అంటే ప్యూర్, మంచి ప్లానెట్ ని మనకి ఇచ్చారు. మనం మాత్రం మన నెక్స్ట్ జనరేషన్స్ కి ఎటువంటి ప్లానెట్ ని ఇస్తున్నాం? పొల్యూట్ చేసి ఇస్తున్నాం. ఇది రైట్ అయినా అని చెప్పావిడ. ధ్యాన్ లగాకర్ సోచో, కాన్సన్ట్రేట్ చేసి థింక్ చేయండి అని చెప్పి ఆవిడ అడగడం జరిగింది. ఆదరణీయ సభాజనం, అబ్ సమయ్ ఆ గయా హై కి హమ్ కుచ్ కదం ఉఠాయే, వాళ్ళందరినీ ఉద్దేశించి ఇవాడు చెప్తున్నారు ఏమని చెప్పి? ఆదరణీయ సభాజనం, రెస్పెక్టెడ్ అంటే అందులో అన్ని కంట్రీస్ నుంచి వచ్చిన గ్రేట్ లీడర్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళందరినీ ఉద్దేశించి, రెస్పెక్టబుల్ పర్సన్స్ అందరినీ ఉద్దేశించి ఇవాడు చెప్తున్నారు. అబ్ సమయ్ ఆ గయా హై కి హమ్ కుచ్ కదం ఉఠాయే, కదం ఉఠానా అంటే స్టెప్ తీసుకోవడం. ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, ఒక సమయం అనేది వచ్చింది, దేనికి? కుచ్ కదం ఉఠాయి, కొన్ని స్టెప్స్ తీసుకోవడం. దేనికి స్టెప్స్ తీసుకోబోతున్నాం మనం? మన ఎర్త్ ని ఈ పొల్యూట్ చేసేస్తున్నాం కదా, దాని నుంచి కాపాడుకోవడానికి ఒక సమయం, ఒక స్టెప్ తీసుకునే సమయం అనేటువంటిది వచ్చింది. హమే అపని ధర్తీ బచానీ హోగి, హమ్ అపని ధర్తీ బచానీ హోగి. ధర్తీ అంటే ఏంటండి? ఎర్త్ కదా. మనం మన భూమిని బచానీ, రక్షించుకోవాలి. अपने लिए नहीं బల్కి భవిష్య కే లియే భీ, అపనే లియే హీ నహీ, మన కోసం మాత్రమే మన ఎర్త్ రక్షించుకోవడం కాదు, బల్కి భవిష్య కే లియే భీ, ఫ్యూచర్ కోసం కూడా. ఫ్యూచర్ లో మన చూడండి, మన చిల్డ్రన్ కోసం మనం ఏం చేస్తూ ఉంటాం? మనం తిన్నా తినకపోయినా పిల్లల కోసం చాలా జాగ్రత్తగా సేవ్ చేసి వాళ్ళ కోసం కొంత మనీని వాళ్ళ కోసం ఉంచుతూ ఉంటాం, వాళ్ళకి అన్ని సంపాదించి పెడుతూ ఉంటాం. కానీ ఇటువంటి పొల్యూట్ అయిపోయిన ఎర్త్ ని, ఒక ఎయిర్ అంతా పొల్యూట్ చేసి, ఎర్త్ అంతా పొల్యూట్ చేసి, వాటర్ అంతా పొల్యూట్ చేసి వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఏమైనా హెల్త్ అనేది బాగుంటుందా? లేదు కదండి. కాబట్టి ఇక్కడ ఇవి చెప్తున్నారు, మన కోసం మాత్రమే కాదు, బల్కి భవిష్యకి లియేవి, మన ఫ్యూచర్ కోసం కూడా మనం ఈ విధంగా ఈ పొల్యూషన్ ని ఆపాలి అని చెప్పి చెప్తున్నారు. యహ కామ్ యహా నహీ హోగా తో కహా హోగా, ఇలా మనం ఈ పొల్యూషన్ ని ఆపే పని యహా నహీ హోగా తో కహా హోగా, ఇక్కడ జరగకపోతే కహా హోగా, వేరే ఎక్కడ జరుగుతుంది? తో కహా హోగా, అబ్ నహీ హోగా తో కబ్ హోగా, అబ్ నహీ హోగా, అబ్ అంటే ఇప్పుడు జరగకపోతే, కబ్ హోగా ఎప్పుడు జరుగుతుంది? హమ్ నహీ కరేంగే తో కౌన్ కరేగా, హమ్ నహీ కరేంగే నేను చెయ్యకపోతే ఇంకెవరు చేస్తారు? హమ్ అంటే ఇక్కడ ఉయ్, మనం చెయ్యకపోతే ఇంకెవరు చేస్తారు? ఇక్కడ మీరు చూడండి, మీరు అనుకోవచ్చు మేము చిల్డ్రన్ కదా, మేము ఎలాగా ఈ పొల్యూషన్ ని ఆపగలము అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ చూడండి, మనందరి యొక్క రెస్పాన్సిబిలిటీ, ఉద్దేశంలో చెప్పుకున్నాం కదా, మనందరి యొక్క జిమ్మేదారి ఈ ఎర్త్ ని కాపాడుకోవడం అనేటువంటిది మనందరి యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీ మదర్ మార్కెట్ కి వెళ్ళి ఏదైనా తీసుకురమ్మన్నారనుకోండి, మీరు ఏదైనా క్లాత్ తయారు చేసిన ఏదైనా ఒక బ్యాగ్ తీసుకుని మీరు వెళ్ళాలి. వెళ్ళకుండా అక్కడికి వెళ్ళి ఏం తీసుకొని వస్తున్నారు? ఒక పాలిథిన్ కవర్ ని మీరు తీసుకొని వస్తూ ఉన్నారు. అటువంటి కవర్స్ ఏమవుతున్నాయి? ఎర్త్ లో అది మిక్స్ అయ్యో కలిసిపోవడానికి చాలా సంవత్సరాలు, ఇయర్స్ అనేది పడుతూ ఉన్నాయి. లేదంటే వాటర్ ని అది పొల్యూట్ చేసేస్తూ ఉంది. ఎర్త్ మీద అది ఒక లేయర్ లాగా ఏర్పడి ఆ రెయిన్ వాటర్ ని భూమిలోకి వెళ్లకుండా ఏం చేస్తుంది? గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అన్ని కూడా తగ్గిపోతూ ఉన్నాయండి. చాలా పొల్యూషన్ ని మనం చేతులతో చేస్తాం. మన మార్కెట్ కి వెళ్ళేటప్పుడు మనం వెళ్ళే ఒక క్లాత్ తో, గుడ్డతో తయారు చేసిన ఒక సంచి మనం తీసుకుని వెళ్ళాం అనుకోండి, అంటే మన వంతు కర్తవ్యంగా చిన్నగా మనం కూడా చేయొచ్చు కదా. నేను చిన్నపిల్లలం కదా, మేమేం చేయగలం అని అనుకోకూడదు. మన యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. మనం చేసే పనిలో ఎక్కడికైనా కొంచెం దూరం మనం వెళ్ళాలి అంటే వెహికల్ తీస్తూ ఉన్నాం బయటికి, కానీ మనకి బై వాక్ నడిచి వెళ్ళడం గానీ, లేదంటే బైసికల్, సైకిల్ మీద వెళ్ళడం, ఇటువంటి మన హెల్త్ కి మంచిది. మన ఎర్త్ ని కూడా మనం, మన ఎయిర్ ని కూడా పొల్యూట్ అవ్వకుండా మనం ఏం చేసుకోవచ్చు? కాపాడుకోవచ్చు. ఇక్కడ అడుగుతున్నారు, హమారా ఆప్సే నివేదన్ హై, హమారా ఆప్సే నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆప్ హమారీ ఆవాజ్ సునే, ఆవాజ్ అంటే సౌండ్ అండి, ఇక్కడ వాయిస్. నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి నా మాటలు వినండి. భవిష్య కే లియే మజబూత్ ఇరాదేకి జరూరత్ హై, భవిష్య కే లియే మన ఫ్యూచర్ కోసం మజబూత్ ఇరాదే, స్ట్రాంగ్ డెసిషన్స్ మనం తీసుకోవాలి. మజబూత్ నేతృత్వకి జరూరత్ హై, మజబూత్ నేతృత్వం అంటే స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది అవసరం. అంటే ఒక స్ట్రాంగ్ లీడర్ ఏం చేయగలరు? కంట్రీని ముందుకు. మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? ఎలక్షన్స్ లో ఒక స్ట్రాంగ్ లీడర్ ని మనం
ఎన్నుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు కూడా మన ఎర్త్ ని ఈ పొల్యూషన్ నుంచి కాపాడటానికి మజ్బూత్ నేతృత్వకి జరూరత్ హై, ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ యొక్క అవసరం అనేది ఉంది. వాళ్ళ యొక్క లీడర్షిప్ లో మనం మన ఎర్త్ ని పొల్యూషన్ నుంచి కాపాడుకోవాలని చెప్పి యుగరత్న శ్రీవాత్సవ్ చెప్తున్నారు. हाईटेक समाज बना लेने या बैंकों में करोड़ों रुपए जमा करने से हम अपनी धरती नहीं बचा सकते हैं. హైటెక్ సమాజ్ బనాలేనే ఈ రోజు మనం ఏం చేస్తున్నాం, ప్రతి సిటీస్ ని హైటెక్ సిటీగా మనం తయారు చేసుకుంటున్నాం కదా. హైటెక్ సిటీస్ అంటే చాలా మన కంట్రీని డెవలప్ చేసుకుంటున్నాం. యా బ్యాంకో మే కరోడో రూపాయే జమా కర్నే, కరోడ్ అంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఏం చేస్తున్నాం బ్యాంక్స్ లో మనం దాచుకుంటూ ఉన్నాం కదా. అంటే చాలా కంట్రీని డెవలప్ చేస్తూ ఉన్నాము. ఇంకా మనం క్రోర్స్ ఆఫ్ రూపీస్ ని మనం ఏం చేస్తాం, ఎర్న్ చేస్తూ ఉన్నాం, వాటిని బ్యాంక్స్ లో సేవ్ చేస్తూ ఉన్నాం. ఇలా చేయడం వల్ల హమ్ అప్నీ ధర్తీ నహీ బచా సక్తే హై, దీని వల్ల కంట్రీ డెవలప్ అవుతుందేమో గానీ దేన్ని రక్షించుకోలేము. అపనీ ధర్తీ నహీ బచా సక్తే, మన ఎర్త్ ని ఈ పొల్యూషన్ నుంచి మనం రక్షించుకోలేమని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు. యహా హమ్ पर्यावरण की समस्या सुलझाने के लिए ही एकत्रित नहीं हुए हैं, बल्कि लोगों की सोच बदलने के लिए भी एकत्रित हुए हैं. यहाँ हम पर्यावरण की समस्या सुलझाने के लिए ही एकत्रित नहीं हुए हैं. యహా అంటే హియర్, ఇక్కడ మనం ఇప్పుడు ఇన్ని కంట్రీస్ నుంచి వచ్చిన గ్రేట్ లీడర్స్ ఇక్కడ ఉన్నారు కదా. మనందరం పర్యావరణకి సమస్య సుల్ఝానా అంటే సాల్వ్ చేయడం అండి. కేవలం మనం ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఈ పొల్యూషన్ ని, ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మాత్రమే మనం ఇక్కడ ఏకత్రిత అంటే మనందరం ఇక్కడ గ్యాదర్ అవ్వలేదు. బల్కి లోగోं की सोच बदलने के लिए भी एकत्रित हुए हैं. దేనికోసం మనం ఇక్కడ ఒక చోట గ్యాదర్ అయ్యామంటే లోగోं की सोच बदलने के लिए అంటే మన పీపుల్ యొక్క సోచ్ అంటే వాళ్ళ యొక్క థింకింగ్ ని మార్చడం కోసం మనం ఇక్కడ ఒక చోట గ్యాదర్ అయ్యామని చెప్పి ఇక్కడ ఆవిడ చెప్పడం జరిగింది. అంటే ఎవరో చెప్పడం వల్ల గాని లేదంటే ఎవరో ఏదో చేయడం వల్ల మార్పు అనేది రాదు, కానీ మన యొక్క ఆలోచనలో మనం మార్పు అనేది రావాలండి. అప్పుడు ఖచ్చితంగా ఏం చేయగలం, మన ఎర్త్ ని మనం రక్షించుకోవచ్చు అని చెప్పి ఈవిడ చెప్తున్నారు. अब हर बालक को पर्यावरण की शिक्षा के प्रति जागरूक करना होगा. హర్ బాలకో అంటే ప్రతి పిల్లవాడికి కూడా పర్యావరణకి శిక్షకి ప్రతి పర్యావరణకి శిక్ష ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అండి. అంటే ఇప్పుడు మనకి సైన్స్ లో కూడా మన పరిసరాలు చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ గురించి చెప్తూ ఉంటాం కదా. జాగరూక్ కర్నా హోనా చాహి, అలర్ట్ చేయాలి. ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్ మనం రక్షించుకోవాలి అని చెప్తున్నాం. అసలు ఆ బాయ్ కి ఆ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి అని చెప్పి అతనికి తెలియాలి కదా. అంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ లో ప్రతి క్లాస్ లోనూ ఈ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన లెసన్స్ వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకి ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, దాన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి, దాన్ని పొల్యూట్ చేయడం వల్ల మనకి ఏమేమి హాని కలుగుతుంది అని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు మనకి హిందీ లాంగ్వేజ్ అండి, ఇది హిందీ లాంగ్వేజ్ లో కూడా మనకి ఇటువంటి లెసన్ అనేది ఒకటి ఇవ్వడం వల్ల ఈ ఎన్విరాన్మెంట్ మనం ఎలా కాపాడుకోవాలనే విషయం మనకి తెలుస్తూ ఉంది. హర్ కक्षा की किताबों में पर्यावरण के पाठ अवश्य होने चाहिए. హర్ కక్షాకి కితాబ్, కక్ష అంటే క్లాస్ అండి. ప్రతి క్లాస్ టెక్స్ట్ బుక్స్ లో కూడా పర్యావరణ కే పాఠ్ అవశ్య హోనే చాహియే, పర్యావరణ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన పాఠ్ లెసన్స్ ఖచ్చితంగా ఉండాలి. వికాస్ కో రోకనే కే లియే మై నహీ కహితి, వికాస్ అంటే డెవలప్మెంట్, మన వికాస్ కో రోకనే కే లియే, ఈ డెవలప్మెంట్ ని ఆపడం అనేది ఆపడం కోసం నేను చెప్పడం లేదు, గాని మై యహ కహనా చాహతీ హూ जैव मित्र तकनीकों में बढ़ोतरी होनी चाहिए. జైవ మిత్ర తకనికో మే బడోతరీ హోనీ చాహి. ఈ జైవ మిత్ర తకనిక్ అంటే ఏంటండి, మనం చూడండి ఈ పెస్టిసైడ్స్ అన్ని కూడా ఎక్కువగా వాడేస్తూ ఉంటాం కదా. పెస్టిసైడ్స్ ఇవి చూడండి మనకి మామూలుగా నేచురల్ గా మనకి తయారు చేసే కంపోస్ట్ ఎరువు అంటూ ఉంటారు కదా. ఈ మొక్కల యొక్క ఆకులు ఇవన్నీ వాటితో మనం దాన్ని తయారు చేసుకోవచ్చు. అంటే ఇటువంటి ఉపయోగించడం వల్ల కూడా ఏం చేయొచ్చు, మనం ఈ పొల్యూషన్ ని తగ్గించుకోవచ్చు. అంటే ఇటువంటి ఎరువులు అవే మనం ఉపయోగించాలన్నమాట. ఇంకా జో సస్తీ ఔర్ అచ్చీ హో, సస్తా అంటే చవకైనటువంటివి, సస్తా అంటే చీప్ అండి. దానికి ఆపోజిట్ వర్డ్ మెహంగా అంటే కాస్ట్లీ అన్నమాట. అంటే ఇటువంటి చూడండి పెస్టిసైడ్స్ ఇటువంటి ఏంటంటే సస్తా అంటే చీప్ గా కూడా మనకు వస్తాయి, మనమే వాటిని తయారు చేసుకోవచ్చు. దానివల్ల ఇంకా ఎన్విరాన్మెంట్ కి కూడా ఏ విధమైన హాని కూడా ఉండదు. ऐसे संसाधनों का उपयोग होना चाहिए जो पुनः प्राप्त किए जा सकते हैं. ऐसे संसाधनों का
उपयोग हो जाए మనం ఎటువంటి థింగ్స్ ను ఉపయోగించాలి అంటే जो पुनः प्राप्त किए जा सकते हैं పునః ప్రాప్త్ అంటే రీసైకిల్ చేసే విధంగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అంటే చూడండి ఈ రోజు మన అన్ని కూడా యూజ్ అండ్ త్రో ఉపయోగిస్తూ ఉన్నాం, వాటిని పాడేస్తూ ఉన్నాం. వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి పెన్స్ దగ్గర నుంచి అన్ని అట్లానే చేస్తూ ఉన్నాం. దానివల్ల ఎక్కువ డస్ట్ అనేది పేరుకుపోతూ ఉంది. ఓషన్స్ లో ఉన్న జీవులకి చాలా ప్రమాదకరంగా మారుతూ ఉంది. ఎర్త్ అంతా కూడా పొల్యూట్ అయిపోతూ ఉంది. కాబట్టి రీసైకిల్ పునః ప్రాప్త్ అంటే రీసైకిల్ చేసే విధంగా మనం వస్తువుల్ని ఉపయోగించాలి అని చెప్తున్నారు. मैं दुनिया के सभी नेताओं से 2 प्रश्न पूछना चाहती हूँ. मैं दुनिया के सभी नेताओं से నేను వరల్డ్ లో ఉన్న అందరు లీడర్స్ ని 2 క్వశ్చన్స్ అడగాలని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ వరల్డ్ లో ఉన్న లీడర్స్ ని అందరినీ క్వశ్చన్ చేయాలి అంటే యుఎన్ఓ లో అక్కడ గ్యాదర్ అయిన వాళ్ళు వరల్డ్ వైడ్ గా గ్రేట్ లీడర్స్ అందరూ అక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు క్వశ్చన్ చేస్తారు. 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. क्या पर्यावरणीय समस्याओं की पहचान किसी भौगोलिक, राजनीतिक सीमाओं और आय समूहों के दायरे में होती है? क्या पर्यावरणीय समस्याओं की पहचान ఈ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి కిసి భౌగోళిక ఒక సర్టెన్ ఏరియాకి సంబంధించినవా, రాజనైతిక సీమావు అంటే ఒక సర్టెన్ పొలిటికల్ గ్రూప్ కి సంబంధించినవా, और ఆయు సమూహం కే దాయరే మే హోతీ హై. సర్టెన్ ఆయు అంటే ఏజ్, సర్టెన్ ఏజ్ గ్రూప్ కి సంబంధించిందా అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఈ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ప్రాబ్లం అనేది ఒక సర్టెన్ పొలిటికల్ కి సంబంధించిందా, సర్టెన్ ఏరియాకి సంబంధించిందా, సర్టెన్ ఏజ్ గ్రూప్ కి సంబంధించిందా అని చెప్పి ఆవిడ క్వశ్చన్ చేస్తున్నారు. మేరా ఉత్తర్ నిశ్చిత్ తౌర్ పర్ నహీ హై. దానికి ఆన్సర్ ఆవిడే చెప్తున్నారు. నిశ్చిత్ తౌర్ పర్ నహీ హై అంటే వాటికి సంబంధించింది కాదు ఇది. ఇసీలియే తో సంయుక్త రాష్ట్ర సంఘ హై. కాబట్టి ఈ సంయుక్త రాష్ట్ర సంఘ యుఎన్ఓ అనేది ఉన్నది. वे ऐसे मुद्दों पर एक दूसरों से बातचीत करवाए. वे ऐसे मुद्दों पर ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఏక్ దూసరే సే బాతచీత్ కర్వాయి. ఏక్ దూసరా ఒకరితో ఒకరికి బాతచీత్ అంటే కాన్వర్జేషన్ సంభాషణ జరుగు. అంటే చూడండి కంట్రీస్ మధ్య ఒకరితో ఒకరు పీస్ఫుల్ గా ఉండడానికి గాని, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గాని వాళ్ళలో వాళ్ళు ఆ ప్రాబ్లమ్ ని వాళ్ళు సాల్వ్ చేసుకోలేనప్పుడు యుఎన్ఓ ఏం చేస్తూ ఉంటుందో సాల్వ్ చేస్తూ ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ సంభాషణ జరిగించడానికి ఈ యుఎన్ఓ అనేది ఉంది. इस बातचीत में बच्चों और युवकों की आवाज भी शामिल की जाए. इस बातचीत में కాన్వర్జేషన్ లో అంటే ఈ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ప్రాబ్లం అనేది సర్టన్ ఏజ్ గ్రూప్ కి సంబంధించింది కాదు, ఒక ఏరియాకి సంబంధించింది కాదు, ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించింది కాదు కదా ఇది. కాబట్టి దీన్ని సాల్వ్ చేయడంలో జరిగే కాన్వర్జేషన్ లో ఎవరికి కూడా పార్టిసిపేషన్ ఉండాలి. ఇస్ బాతచీత్ మే బచ్చో అంటే చిన్న పిల్లలకి, ఆ యువకోం అంటే యూత్ ఎవరైతే ఉంటారో యువకోంకి ఆవాజ్ బి షామిల్ కీ జాయ్. వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా తీసుకోమంటున్నారు. అంటే చూడండి యూత్ ఈ చిన్న పిల్లలు కదా అని చెప్పి మనకి తెలివితేటలకి వయసుతో సంబంధం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదండి. అంటే వీళ్ళ యొక్క ఆలోచన కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా గ్రేట్ ఐడియాస్ మనకి ఇవ్వవచ్చు ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకోవడంలో. కాబట్టి పైన చెప్పుకున్న ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడంలో మనం ఏదైనా ఒక స్టెప్స్ కనుక మనం తీసుకుంటే అందులో ఎవరి యొక్క సలహాలని సజెషన్స్ ని కూడా తీసుకోమని చెప్తున్నారు. బచ్చోమా యువకం చిన్నపిల్లలు అంటే మన తెలివితేటలకు వయసుతో సంబంధం లేదు, వాళ్ళు కూడా మంచి ఐడియాస్ మనకి ఇవ్వచ్చు. కాబట్టి వాళ్ళ యొక్క ఐడియాస్ ని కూడా మీరు తీసుకోండి అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. यदि राष्ट्र की सुरक्षा, शांति और आर्थिक विकास ही आपके लिए जरूरी है तो पर्यावरण बदलाव जरूरी मुद्दा क्यों नहीं होना चाहिए? यदि राष्ट्र की सुरक्षा చూడండి లీడర్స్ అందరూ కూడా వాళ్ళు ఏ స్పీచ్లు ఇచ్చినప్పుడు చెప్తూ ఉంటారు మేము కంట్రీని ఈ విధంగా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం, లేదంటే ఈ విధంగా డెవలప్ చేస్తూ ఉన్నామని చెప్తూ ఉంటారు. కానీ ఏ లీడర్ అయినా ఎప్పుడైనా మన స్పీచ్ లో మేము ఇలా పొల్యూషన్ తగ్గించామని కానీ ఎప్పుడైనా మనం చెప్పడం విన్నామండి? లేదు. కంట్రీని ఇలా డెవలప్ చేసాం అంటే కంట్రీని డెవలప్ చేయడం అంటే మనం ఏం చేస్తున్నాం? ఈ ఫ్యాక్టరీస్ వీటిలన్నిటిని పెంచుకుంటూ పోతున్నాం, పొల్యూషన్ ని పెంచుతూ ఉన్నాం కదా. యది రాష్ట్రకి సురక్ష, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా, రాష్ట్ర అంటే హిందీలో మన మాతృభాషలో రాష్ట్ర అంటే ఏమనుకుంటాం? స్టేట్ అనుకుంటాం కదా. హిందీలో రాష్ట్ర అంటే కంట్రీ. राष्ट्र की सुरक्षा, शांति और आर्थिक विकास ही आपके लिए जरूरी है. శాంతి అంటే పీస్ఫుల్ గా ఉండే సిచ్యువేషన్స్ ని మేము ఏర్పాటు చేసామంటూ ఉంటారు కదా. ఇది और ఆర్థిక వికాస్ కంట్రీ ఎకనామికల్ గా డెవలప్ చేయడం మాత్రమే మీకు అవసరమా? तो पर्यावरण बदलाव जरूरी मुद्दा क्यों नहीं होना चाहिए?
పర్యావరణ బదలావ్ అంటే ఎన్విరాన్మెంట్ లో చాలా చేంజెస్ అనేసి వస్తూ ఉన్నాయి. అలా ఎన్విరాన్మెంట్ అంతా కూడా స్పాయిల్ అయిపోయిందంటే మనం జీవించలేని పరిస్థితులు రావచ్చు కదా. కంట్రీ ఎంత డెవలప్ అయితే అవనివ్వండి, మన కానీ ఎంత పీస్ఫుల్ గా మనం ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ ఈ ఎర్త్, ఈ వాటర్, ఈ ఎయిర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయిందంటే మనం జీవించలేం కదా. మరి వీటి మీద మీరు ఎందుకు దృష్టి పెట్టడం లేదు అని చెప్పి, ఎప్పుడు కంట్రీ డెవలప్ చేస్తున్నారు దీని గురించి మీరు థింక్ చేస్తున్నారు, దీని గురించి ఎందుకు ఎన్విరాన్మెంట్ లో ఈ వస్తున్న చేంజెస్ గురించి మీరు ఎందుకు థింక్ చేయట్లేదు అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. मैं आशा करती हूँ कि संयुक्त राष्ट्र संघ मानवीय दृष्टिकोण से सोचेगा. मैं आशा करती हूँ. ఈ లీడర్స్ ఎవరు కూడా థింక్ చేయడం లేదు. వాళ్ళు మనకి ఎలక్షన్స్ లో వాటిలో ప్రామిస్ చేస్తూ ఉంటారు కదా, కంటిన్యూ చూడండి మేము ఈ 5 years లో ఇంత డెవలప్ చేసాం, ఇంత పీస్ఫుల్ గా ఉంచాం, లేదంటే స్పేస్ లోకి ఇన్ని మేము పంపించాం, ఇట్లా చెప్తూ ఉంటారు కదా. మరి ఇప్పుడు ఇవి ఏం చెప్తున్నారు? మై ఆశా కర్తీ హూ, నేనైతే ఆశిస్తున్నాను, సంయుక్త రాష్ట్ర సంఘ మానవీయ దృష్టికోణ సే సోచేగా, కనీసం యుఎన్ఓ అయినా సరే మానవీయ దృష్టికోణ అంటే ఈ హ్యూమన్ వాల్యూస్ తో యుఎన్ఓ అయినా సరే దీని గురించి థింక్ చేయాలి అని చెప్పి. పురానీ బాతోं को बुलाकर नए कदम उठाएगा. పురానీ బాతోं को बुलाकर, పురాణ అంటే పాతవి, పాత విషయాలన్నింటినీ మనం మర్చిపోయి నై కదం ఉఠాయిగా అంటే ఇప్పటి వరకు మన ఎన్విరాన్మెంట్ ని రక్షించుకోవడానికి ఏం స్టెప్స్ తీసుకోపోయినా ఇవన్నీ మనం మర్చిపోదాం. నై కదం ఉఠాయిగా, ఇప్పుడు మాత్రం న్యూ స్టెప్స్ మనం తీసుకుందాం. अब हमारे हाथ में केवल वर्तमान और भविष्य है. अब हमारे हाथ అంటే హ్యాండ్, ఇప్పుడు మన చేతిలో కేవలం ఏమున్నాయి? వర్తమాన్ और భవిష్య है. ప్రెసెంట్ ఉంది, భవిష్య ఫ్యూచర్ ఉంది. పాస్ట్ అయిపోయింది, దాని గురించి మనం అప్పుడు ఏమి స్టెప్స్ తీసుకోలేదు, దాని వల్ల ఇలా పొల్యూట్ అయిపోయిందని బాధపడిన ప్రయోజనం లేదు, దాన్ని మనం మర్చిపోదాం. ప్రెసెంట్ మన చేతిలో ఉంది, ఫ్యూచర్ ఉంది. अब हमें कुछ ऐसा करना होगा जिससे भविष्य का संरक्षण हो. अब हमें कुछ ऐसा करना होगा, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే జిస్సే భవిష్య కా సంరక్షణ హో, ఇప్పుడు మనం ఏ కామ్ పని చేసినా ఏ స్టెప్స్ తీసుకున్నా భవిష్య కా సంరక్షణ హో, ఫ్యూచర్ ని మనం రక్షించుకునే విధంగా ఉండాలి. అటువంటి స్టెప్స్ ఇప్పుడు మనం తీసుకోవాలని చెప్పి యుగరత్న శ్రీవాత్సవ్ చెప్పడం జరిగింది. आदरणीय नेतागण, जब आप कोई नीति बनाए तो हम नादान बच्चों और लुप्त होते जानवरों के बारे में भी सोचे. ఆదరణీయ నేతాగన్, రెస్పెక్టబుల్ లీడర్స్ అక్కడ ఉన్నారు కదండి, లీడర్స్ అందరూ వాళ్ళందరినీ సంబోధిస్తూ అంటున్నారు ఆవిడ. జబ్ కోయి నీతి బనాయితో, మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించేటప్పుడు హమ్ నాదాన్ బచ్చో, నాదాన్ అంటే ఇన్నోసెంట్, మాలాంటి ఇన్నోసెంట్ పిల్లల గురించి, और लुप्त होते जानवरों के बारे में भी सोचे. లుప్త హోనా అంటే డిసపియర్ అయిపోవడం, అంతరించిపోవడం అండి. లుప్త హోతే జాన్వరం, కొన్ని యానిమల్స్ కూడా అంతరించిపోయి, ఏ విధంగా అయితే ట్రీస్ అంతరించిపోతూ ఉన్నాయో కొన్ని బర్డ్స్, కొన్ని యానిమల్స్ చూడండి, స్పారోస్ లాంటివి కూడా పూర్వకాలంలో అనుకోండి మనకి చక్కగా మన ఇంటి వాకిల్లోకి వస్తూ ఉంటాయి, ఇప్పుడు మనకి చాలా రేర్ అయిపోయినాయి, అట్లా తగ్గిపోతూ ఉన్నాయి సెల్ టవర్స్ వాటి వల్ల. అలాగే కొన్ని యానిమల్స్ కూడా అంతరించిపోతూ ఉన్నాయి కదా. ఏదైనా మీరు ఏదైనా స్టెప్ తీసుకోబోయే ముందు మాలాంటి ఇన్నోసెంట్ చిల్డ్రన్ గురించి, ఇటువంటి యానిమల్స్ గురించి కూడా మీరు థింక్ చేయండి. महात्मा गांधी जी ने कहा था, धरती के पास सभी की आवश्यकताओं की पूर्ति करने की क्षमता है. మహాత్మా గాంధీజీనే కహాతా, చూడండి గర్ల్ ఇంత ఎన్విరాన్మెంట్ గురించి వీటిలన్నిటి గురించి, హిమాలయాస్ గురించి మాట్లాడారు, ఓషన్స్ గురించి మాట్లాడారు, పోలార్ బేర్స్ గురించి మాట్లాడారు, వాటర్ గురించి, వీటిలన్నిటి గురించి మాట్లాడారు. ఇప్పుడు మనం ఏదైనా విషయం గురించి మాట్లాడగలం, దాని గురించి పూర్తిగా మనకి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు, అంటే ఈమెకి చాలా నాలెడ్జ్ అనేది ఉంది. ఏజ్ ఎంత అని చెప్పుకున్నామండి, 13 years అంటే మీ ఏజే ఉంటుంది తనకి కూడా. ఆవిడ ఏం చెప్తున్నారు ఇంకా, మహాత్మా గాంధీజీనే కహాతా, ఒకసారి మహాత్మా గాంధీజీ గారు ఇలా అన్నట్ట, ధరతీ కే పాస్ సభీకి ఆవశ్యకతాओं की पूर्ति करने की क्षमता है. ఈ ఎర్త్ దగ్గర అందరి యొక్క నీడ్స్, మన ఆవశ్యకత అంటే నీడ్స్, మన అవసరాలు తీర్చే క్షమత, క్యాపబిలిటీ అనేది ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే చూడండి, ఈ ఎర్త్ మనకు కావాల్సిన ఎంత మంది, మనం పాపులేషన్ పెరుగుతూ ఉన్నప్పుడు, మనకు పెరుగుతున్నప్పటికీ మనకి కావాల్సిన ఫుడ్ అంతా కూడా ఈ ఎర్త్ నుంచే మనకు వస్తుంది. మనం నివాసం దీని మీదే ఉంటున్నాం కదా. కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు, ఎంతమంది ప్రజలు ఉన్నా వాళ్ళందరి అవసరాలను తీర్చే కెపాసిటీ ఎవరికి ఉంది? ఈ ఎర్త్ కి ఉంది. కిసీకే లాలచ్ కి నహి. లాలచ్ అంటే గ్రీడీనెస్, అంటే ఈ ఎర్త్ మన యొక్క నీడ్స్ అన్ని తీరుస్తూ ఉంది, కానీ మన నుంచి దానికి లాలచ్ అంటే దురాశ ఏమీ లేదు, మన నుంచి ఏది కూడా అది ఆశించడం లేదు అని ఇక్కడ ఆవిడ చెప్తూ ఉన్నారు. పక్షి ఆసమాన్ మే ఉడతా హై. బర్డ్ ఏం చేస్తుందంటే స్కైలో చక్కగా ఫ్లై, ఉడినా అంటే ఎగురుతూ ఉంటుంది.
మచిలీ పానీ మే తైరతీ హై. మచిలీ అంటే ఫిష్, తైరన అంటే స్విమ్ చేస్తుంది. ఏంటి ఫిష్ అనేది వాటర్ లో చక్కగా స్విమ్ చేస్తూ ఉంటుంది. చీతా తేజీ సే దౌడతా హై. చీతా ఏం చేస్తుంది, తేజీ అంటే ఫాస్ట్ గా పరిగెడుతుంది. लेकिन ईश्वर ने हमें वरदान के रूप में सोचने के लिए बुद्धि दी है. బట్ ఈశ్వర్ అంటే గాడ్ అంటే భగవంతుడు. మనకి వరదాన్ బూన్ అంటే వరదాన్ అంటే బూన్ వరం లాగా సోచనే కే లియే బుద్ధి ది హై. మనకి థింక్ చేయడానికి ఇంటెలిజెన్స్ తెలివితేటల్ని మనకి ఇచ్చాడు. చూడండి ఓన్లీ హ్యూమన్, ఈ ఎర్త్ మీద ఓన్లీ హ్యూమన్ మాత్రమే ఆలోచించి పని చేయగలడు. మిగతా యానిమల్స్ ఇవన్నీ కూడా అంత ఆలోచించి ఏం చేయవట్లకి ఏది తోస్తే అది చేసేస్తుంది. ఇంకా మనలో ఉన్న భావాలను చక్కగా ఎక్స్ప్రెస్ చేసే ఎదురు వారికి చెప్పగలిగే లక్షణం ఒకటి, ఆలోచించగలిగి, ఈ రెండు కేవలం హ్యూమన్ బీయింగ్స్ కి మాత్రమే ఉన్నాయి. इससे हम పరివర్తన్ और సుధార్ दोनों ला सकते हैं. ఈ ఆలోచించగలిగే విధానం ఏదైతే ఉందో దాని ద్వారా ఏం చేయొచ్చు, మనం పరివర్తన్ చేంజ్ తీసుకురావచ్చు. ఇప్పటి వరకు ఉన్న ఈ సిచ్యువేషన్స్ లో ఏం చేయొచ్చు, మనం చేంజ్ తీసుకురావచ్చు. और సుధార్ दोनों ला सकते हैं. సుధార్ అంటే దానిలో మార్పుని కూడా మనం పరివర్తన్ అనేది కూడా మనం తీసుకురావచ్చు, మార్పు తీసుకురావచ్చు అని చెప్తున్నారు. చలో అబ్ హమ్ ఆగే బడే. చలో అబ్ హమ్ ఆగే బడే. పదండి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం, ముందుకు వెళ్దాం. అందరం కలిసి ఈ ఎన్విరాన్మెంట్ ని పొల్యూషన్ నుంచి కాపాడుకోవడానికి, ఈ ఎర్త్ ని పొల్యూషన్ నుంచి కాపాడుకోవడానికి మనం అందరం కలిసి ముందుకు వెళ్దాం. అపనే జన్మభూమి కో బచాలే. మన మదర్ ల్యాండ్ మనం రక్షించుకోవాలి. అపనే ఘర్ కో బచాలే. మన హౌస్ ని మనం రక్షించుకోవాలి. అపని ధర్తీ కో బచాలే. మన ఎర్త్ ని మనం రక్షించుకోవాలి. ధన్యవాద్ అని చెప్పి ఆవిడ థ్యాంక్ యూ అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అంటే చూడండి ఈ ఎన్విరాన్మెంట్ ని పొల్యూట్ చేసేసుకుని మనం మన హెల్త్ ని మనమే పోగొట్టుకుంటూ ఉన్నాం. అంటే చూడండి ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం చాలా వెల్త్ సంపాదించి ఇస్తూ ఉన్నాం, గానీ వాళ్ళకి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ దొరకకపోయినా, ఒక మంచి పీల్చుకోవడానికి ఒక ఎయిర్ మంచిగా లేకపోయినా, ఎర్త్ అంతా కూడా ఏమైపోతుంది, పొల్యూట్ అయిపోతుంది. మంచి ఫుడ్ వాళ్ళకి దొరకదు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా కష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి ఫ్యూచర్ జనరేషన్ కి, మనం ఎంత వెళ్తే వాళ్ళకి ఇచ్చినా సరే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే అక్కడ ఉన్న యుఎన్ఓ లో ఉన్న గ్రేట్ లీడర్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, దయచేసి మన కంట్రీని డెవలప్ చేయడం మాత్రమే కాదు, మీరు దేని గురించి స్టెప్స్ తీసుకోవాలి, ఈ పొల్యూషన్ ని కంట్రోల్ చేయాలి అండ్ ఎన్విరాన్మెంట్ గురించి మీరు థింక్ చేయాలి, ఎర్త్ గురించి థింక్ చేయాలి అని ఆవిడ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్.